నజరేయుడైన యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏదో ఒక యుద్ధంలో సైనికుడే. నమ్ముతారా? మీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నాయి? ప్రతి దినము ఒక పోరాటమే, ప్రతి దినము శ్రమే. అయితే ప్రతి దినము మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువెత్తుకొని దేవుని మనం వెంబడిస్తున్నాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన మనకి శక్తినిచ్చే దేవుడు అండి. అయితే ఈ పోరాటాలు ఎందుకు వస్తాయండి అని అడిగితే, ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఒక అడుగు ముందుకు వేస్తామో, ఉదాహరణగా చూడండి, దేవుడు మిమ్మల్ని ఒక పని చేయమన్నాడు అంటే దేవునికి మనందరి ఎడల ఒక ప్రణాళిక అనేది ఉంది. మీ ఎడల ఉన్న ప్రణాళిక వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తారా, వెంటనే మీకు శ్రమ అనేది మొదలవుతుంది. నెహమ్యా గారిని చూసారా మీరు? ఎప్పుడైనా మీరు నెహమ్యా గ్రంథాన్ని చదివినట్లయితే అక్కడ నెహమ్యా అనే వ్యక్తి అర్తహషస్త అనే రాజుకి గిన్నె అందించే వ్యక్తి, ద్రాక్షారసాన్ని అందించే వ్యక్తి. అయితే ఎప్పుడైతే యెరూషలేము కాల్చబడింది అని ఆ మాటను వింటాడో, అతని హృదయం అంతా ఎవరైతే అక్కడ నిలచిపోయి ఉన్నారో వారి కోసము బాధపడుతూ ఉంటుంది. ఆ గోడల్ని తిరిగి కట్టించాలి అన్న ఆశ కలిగి ఉంటాడు. అప్పుడు అతను ఉపవాసంతో ఉన్నప్పుడు, దుఃఖముఖుడుగా ఉన్నప్పుడు రాజు అడుగుతాడు, ఎందుకు అలా ఉన్నావయ్యా అని. అప్పుడు నెహమ్యా చెప్తాడు, ఇలా ఇలా జరిగింది అని. అతను రాజు దగ్గర నుంచి 2 రకాల లెటర్స్ని పొందుకొని యెరూషలేంకి బయలుదేరుతాడండి. ఒకటి పర్మిషన్ లెటర్, ఇంకోటి ప్రొవిజన్ లెటర్. అంటే యెరూషలేం యొక్క గోడలు తిరిగి కట్టించబడాలి అన్న పర్మిషన్ లెటర్, ఆ గోడలు కట్టించబడడానికి కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చే ప్రొవిజన్ లెటర్. ఈ 2 లెటర్స్ తీసుకొని నెహమ్యా గారు బయలుదేరుతారు. అయితే ఎప్పుడైతే ఈ నెహమ్యా గారు ఒక అడుగు ముందుకు వేశారో, వెంటనే అమ్మోనీయుడైన టోబియా ఇంకా సన్బల్లటు అనేవారు, వాళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగుతుందన్న మాట విన్నారో, వెంటనే వారికి ఏం జరిగిందంట? దుఃఖమైందంట, బహు దుఃఖపడ్డారంట వారు. నువ్వు నీ జీవితంలో నీ ఎడ్ల దేవునికి ఉన్న ప్రణాళిక వైపు ఒక్క అడుగు ముందుకు వేసావా, అపవాదికి చాలా దుఃఖం కలుగుతుందండి. ఏం చేస్తాడు తెలుసా? రకరకాల ప్రయత్నాలు చేస్తాడు నీ యొక్క అడుగుల్ని ఆపేసేందుకు. రకరకాల ప్రయత్నాలుగా నిన్ను డిస్కరేజ్ చేయాలని చూస్తాడు. చూడండి, మీరు నెహమ్యా గ్రంథాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే టోబియా గారి యొక్క రకరకాల అటెంప్ట్స్ మీరు చూడవచ్చు. నువ్వు చేసే పని ఎంత, ఒక నక్క ఎగిరితే ఆ గోడ పడిపోతుంది, మీరు కట్టిన గోడ పడిపోతుంది అని చాలా కేవలంగా హేళన చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి, నవ్విన రోజులు ఉన్నాయి, నెహమ్యా గారికి హాని కలిగించాలి అన్న రోజులు ఉన్నాయి, యుద్ధానికి వస్తాము అని చెప్పేసేసి గోడ కట్టేవారి మధ్యలో ఒక కన్ఫ్యూజన్ తెప్పించే పరిస్థితులు ఉన్నాయి. రకరకాలుగా అపవాది కూడా నువ్వెంత, నువ్వు దీనికి తగవు అన్న ఆలోచన తెప్పించగలుగుతాడు. నువ్వు చేస్తున్నావా, ఇది 2 రోజులు నిలుస్తుందిలే అన్నది మాట్లాడతాడు. తర్వాత నీకు భయాన్ని కలుగు చేస్తాడు, కన్ఫ్యూజన్ని కలుగు చేస్తాడు, ఇంకా నీకు హాని చేసేందుకు కూడా అతను వెనకాటాడు. అయితే వీటన్నింటిలో నెహమ్యా గారండి స్థిరంగా నిలబడ్డాడండి. నేను నా దేవుని పనిని చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ది గ్రేట్ వర్క్ ఆఫ్ లార్డ్ అన్నాడు. మీరు కూడా ఒకవేళ మీరు చేస్తున్న పనిలో అపోజిషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, దేవుని పని నేనైతే ఒక అడుగు ముందుకు వేశాను, కానీ నేను ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఇన్ని రకాలుగా నేను మనుష్యుల చేతను, తర్వాత నా సొంత థాట్స్లో నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నారా? స్టే ఆన్ యువర్ గ్రౌండ్. నెహమ్యా గారు చెప్పినట్టు చెప్పండి, నేను దేవుని యొక్క పని చేస్తున్నాను, నేను దేవుని యొక్క పని చేస్తున్నాను నా పని. అయితే మీరు చూసినట్లయితే నెహమ్యా గ్రంథం 13 నెహమ్యా గారు కొన్ని దినాలు అర్తహషస్త రాజు దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్తారండి. అయితే అతను వచ్చే సమయానికి తిరిగి వస్తాడు కదా యెరూషలేంకి. అప్పుడు కనుక్కుంటాడు, ఈ టోబియా అనే వ్యక్తి మందిరంలోని ఒక గదిలో నివాసం చేస్తున్నాడు అని. నీ పని ఆపేయడం మాత్రమే అపవాది యొక్క తలంపు కాదు. హీ వాంట్స్ టు రెంట్ ఏ హౌస్. ఆ ఫ్లో ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఆపేయాలి అని ఆశపడతాడు అపవాది. ఎప్పుడైతే ఈ టోబియా అనే వ్యక్తి ఆ మందిరంలోని ఒక గదిలో ఆ యొక్క యాజకుడితో కలుసుకొని ఆ గదిని ఒక అద్దెకి తీసుకుని అక్కడ ఉండడం ప్రారంభిస్తాడో, పని చేస్తున్న లేవీయులకు
సంపాదన అనేది ఉండాలి కదా, డబ్బు ఇస్తేనే ఎవరైనా పని చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ డబ్బులు అందకపోతాయో వారు ఏం చేస్తారు, పనుల కోసం వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, తిరిగి తమ పొలాలకు వెళ్ళిపోతారు. అక్కడ పని ఆగిపోతుంది. చూడండి, నెహమ్యా గారు ఉన్నంత వరకు పని ఆగలేదు. నెహమ్యా గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో పని అనేది ఆగిపోయింది. మీరు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతారో అప్పుడు మీ అడుగులు ఆగిపోతాయి, ముందుకు జరగదండి. మీరు అదేంటది దేవునితో వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, దేవునితో ఉన్న ఆ రిలేషన్ అనేది గ్యాప్ ఎలా వస్తుంది అంటారా? ప్రార్థన, వాక్యం చదవడం ఎప్పుడైతే మీరు ఆపేస్తారో, దేవునికి మీరు దూరం అవుతూ వస్తారో, దేవునికి దూరం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ లోకానికి మీరు దగ్గర అవుతూ వస్తారు. అప్పుడు మీలో ఇంకా మీ యొక్క సిచ్యువేషన్స్ ఎలా అయిపోతుంటాయంటే చాలా వర్స్ అయిపోతుంటాయి అన్నమాట. ఫిజికల్గా చూస్తారు, స్పిరిచువల్గా చూస్తారు, మెంటల్గా చూస్తారు, అన్ని రకాలుగా కూడా సిచ్యువేషన్స్ అనేటివి వర్స్ అయిపోయేది మీరు గమనిస్తూ ఉంటారు. చూడండి, 2 రకాలుగా అపవాది మేజర్గా మన యొక్క నడకని, దేవునితో మన యొక్క నడకను ఆపేందుకు సహా ట్రై చేస్తాడు. మొదటిగా నీకు చెప్తూ ఉంటాడు వాడు బయట నుంచి అనమాట, నువ్వు తగవు, ఈ పని చేసేందుకు నువ్వు తగవు, ఏం చేస్తున్నావులే, ఎంత పనిలే, ఈ పని నిలవదు. మొదటిగా నువ్వు సరిపోవు అంటాడు. 2, నీ పని నిలవదు అని చెప్తాడు. 3వదిగా నిజంగా నాకేనా ఈ పని ఇచ్చింది అన్న కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. 4వదిగా ఇది చేస్తే ఇంకెన్ని శ్రమలు పొందుకుంటానేమో, ఈ శ్రమలేంటి బాబోయ్ అన్న ఆలోచన కూడా మనకు వస్తుంది. నేను చెప్పినట్టు మనం చెప్పొచ్చు, నేను దేవుని పని చేస్తున్నాను అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఆలోచనకు కొన్నిసార్లు మనం చోటిస్తూ ఉంటాం. నిజమేనేమో, నేను సరిపోనేమో అన్న ఆలోచన వస్తే చాలు, అది ఒక తలుపు లాంటిది. నువ్వు ఎప్పుడైతే ఆ తలుపును తెరుస్తావో అపవాది ఫ్రీగా లోపలికి ఎంటర్ అయిపోతాడు. తెరవకండి. మీ ప్రాణంతో అందుకే చెప్పండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇందుకే మనకి స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు వస్తుందండి? దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మనం దేవునితో మన యొక్క సహవాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి. దేవా, ఈ విధంగా నాకు ఆలోచనలు వస్తూ ఉన్నాయ్యా, తండ్రి నాకు బలాన్ని ఇవ్వండి అని అడగండి. 2వదిగా అన్హెల్తీ రిలేషన్షిప్స్. మీ చుట్టుపక్కల దేవుని భయము లేని వ్యక్తులతో మీరు కానీ సహవాసం కలిగి ఉన్నారంటే వారి ద్వారా కూడా కొన్నిసార్లు అపవాది కార్యం చేస్తాడండి. నువ్వా ఈ పని చేయగలుగుతావా అని ఒక మాట వస్తే చాలు, అరే ఎంత బాగా నన్ను తెలిసిన ఈ వ్యక్తే నువ్వు చేయలేవు అని అంటున్నాడు, నేను చేయలేనేమో, లేదా కాసేపు నీ పని ఆపి నాతో పాటు బయటికి రాలా, వెళ్ళేసి వద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. వారితో మీరు సమయాన్ని ఎప్పుడైతే ఎక్కువగా గడపడం మొదలెడతారో ఏమైపోతుంది, దేవునితో మీ యొక్క సహవాసం అనేది తగ్గిపోతుంది, మీ యొక్క అడుగులు అనేటివి ఆపివేయబడతాయి. ఒక రకంగా మీరు డెలివరెన్స్ విషయంలో కూడా అనండి, ఎప్పుడైతే మీరు ఒక డెలివరెన్స్ అనేది మీరు పొందుకొని ఉన్నారు, ఆ డెలివరెన్స్ పొందుకున్న తరువాత దేవునితో మీకు డిసైపుల్షిప్ అనేది కావాలంటే శిష్యులుగా మీరు మారాలి. అంటే దేవునితో సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. డెలివరెన్స్ వచ్చిన తర్వాత మీరు ఇలా అనవసరమైన వాటికి చోటిస్తే ఏమైపోతుందంటే తిరిగి మీరు అదే దాంట్లో పడిపోతారు. కాబట్టి దేవునితో సహవాసాన్ని ఆపకండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.